అతివృష్టి అనావృష్టి అన్న చందంగా రైతుల పరిస్థితి మారింది. పండించిన పంట ధరలు మార్కెట్లో ఏర్పడే హెచ్చుతగ్గులకు రైతన్నులు కుదేలవుతున్నారు. లాభ నష్టాలు మధ్య నుండే దళారులకే దక్కుతుంది. కష్టజీవులకు మాత్రం తినడానికి నోచుకోని పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇప్పుడు అలాంటిదే జరిగింది. టమాటా పంట పండింది, గిట్టుబాటు ధర లేకపోవడంతో పొలంలోనే పంట తగలబెట్టుకుంటున్నామంటూ మెదక్ జిల్లా శుభంపేట మండలం నవాబ్పేట గ్రామంలో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ తమ పంటకు రేటు లేకపోవడంతో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. సబ్సిడీలు కేటాయించిన పెట్టుబడి నష్టం తగ్గుతుందని, దీంతో ప్రభుత్వం తమకు న్యాయం చేసి టమాటా రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈసారి నష్టపోతా ఉన్నారు. దానికి ముఖ్య కారణాలు ఒక 2-3 ఉన్నాయి. సీజన్ అన్సీజన్ అంటే వర్షాకాలం కంటే ముందు పెట్టినట్లయితే వర్షాకాలంలో టమాటాలు వెళ్తే మంచి రేటు. జూన్, జూలై, ఆగస్టు వరకు రైతు నష్టపోకుండా రేటు ఉంటుంది. కానీ అప్పుడు ఏమవుతుంది, రైతుకు వర్షాలు పడి తెగుళ్ళు, పురుగు ఇవన్నీ ఎక్కువ వస్తాయని చెప్పేసి భూములు అనుకూలించక వీటన్నిటితోటి నష్టపోతాననే భయంతో ఆ టైంలో పెట్టాక ఈ సీజన్లో అందరు పెడతారు. ఈ టైంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ప్రతి రైతు టమాటా పెట్టాలనే ఆలోచనే ఉంటాడు. అంటే వర్షాలు తగ్గుముఖం అవుతుంటాయి, క్రాపు ఎక్కువ వస్తుంది, చలికి ఎక్కువ క్రాప్ రావడం జరుగుతుంది. దాంతో తెగులు కూడా తక్కువ ఉంటాయి. టమాటా వైపు రైతు అందరు చూస్తారు. చూడడంతో ఎక్కువ హైదరాబాద్ మార్కెట్లోకి టమాటా మొత్తం విపరీతంగా టమాటా వచ్చి రైతులు నష్టపోతా ఉన్నారు. ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించాలి, అది గవర్నమెంట్ చేపట్టాలి ఆ కార్యక్రమం. దానితో పాటు రైతులు కూడా ఎంతో కొంత ఏ సీజన్లో మార్కెట్ బాగుంటుంది అనే ఆలోచనతో ప్రతి గ్రామంలో కొంతమంది యూనిట్గా ఏర్పడి రైతులు ఈ టైంలో ఈ క్రాప్ పెడితే బాగుంటుంది, ఈ క్రాప్ పెడితే బాగుంటుంది అని ఆలోచన చేసి సంఘటితంగా వ్యవసాయం చేస్తేనే రైతు లాభపడతారు. లేకపోతే ఇళ్ళ నుంచి తాతల ముత్తాతల నుంచి వ్యవసాయంలో ఎట్లయితే నష్టపోతా ఉన్నారో ఇంకా కూడా అదే పరిస్థితి ఈ మన ప్రాంతంలో ఉంది. ఈసారి నష్టపోతా ఉన్నారు. దానికి ముఖ్య కారణం